జ్ఞానయోగం, పాత్ ఆఫ్ నాలెడ్జ్ అనేది హిందూ తత్వశాస్త్రం మరియు ఆధ్యాత్మికతలో మోక్షాన్ని లేదా పరమాత్మను చేరుకోవడానికి చెప్పబడిన 3 ప్రధాన మార్గాలలో ఒకటి. మిగిలినవి భక్తి యోగం, కర్మయోగం. ఇది కేవలం గ్రంథాలు చదవడం మాత్రమే కాకుండా విచక్షణ, ఆత్మ పరిశీలన మరియు స్వీయ అనుభవం ద్వారా నిజమైన సత్యాన్ని గ్రహించే మార్గం. జ్ఞానయోగం యొక్క ముఖ్యమైన భావనలు. 1. వివేకం, డిస్క్రిమినేషన్. శాశ్వతమైనది ఆత్మ మరియు అశాశ్వతమైనది భౌతిక శరీరం, ప్రపంచం ఏది అని విచారించి తెలుసుకోవడం. 2. వైరాగ్యం, డిటాచ్మెంట్. తాత్కాలికమైన భౌతిక సుఖాలు మరియు విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవడం. ఇంకా 3. స్వీయ విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ. నేను ఎవరు అని తనను తాను ప్రశ్నించుకుంటూ మనస్సు మరియు ఆలోచనల స్వభావాన్ని లోతుగా పరిశీలించడం. జ్ఞానయోగం యొక్క 4 స్తంభాలు. సాధన చతుష్టయం. 1. నిత్యానిత్య వస్తు వివేకము. నిత్యమైనది ఆత్మ ఏది, అనిత్యమైనది ప్రపంచం ఏది అని గుర్తించే జ్ఞానం. 2. ఇహాముత్ర ఫలభోగ విరాగము. ఇహలోకంలోనూ పరలోకంలోనూ లభించే సుఖాల పట్ల కోరికను వదులుకోవడం, వైరాగ్యం. 3. సమాధి షట్క సంపత్తి. మనస్సును నిగ్రహించుకోవడం, సమము, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, దమము మొదలైన 6 గుణాలు. ఇంకా 4. ముముక్షుత్వము. భవబంధాల నుండి విముక్తి పొందాలనే తీవ్రమైన కోరిక లేదా తపన. దశలు మరియు అభ్యాసనం. 1. శ్రవణం. గురువుల ద్వారా లేదా వేదాంత గ్రంథాలను, భగవద్గీత, ఉపనిషత్తులు చదవడం ద్వారా సత్యాన్ని వినడం, తెలుసుకోవడం. 2. మననం. విన్న విషయాల గురించి లోతుగా ఆలోచించి సందేహాలను నివృత్తి చేసుకోవడం. ఇంకా 3. నిధిధ్యాసనం. తెలుసుకున్న సత్యాన్ని నిరంతరం ధ్యానించడం ద్వారా అనుభవంలోకి తెచ్చుకోవడం. ఈ యోగానికి భగవద్గీతలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన జ్ఞాన విజ్ఞాన యోగం దీనికి సంబంధించినదే. మీరు భగవద్గీతలోని జ్ఞాన యోగ శ్లోకాలను నేర్చుకోవాలని ఆసక్తిగా ఉన్నారా, లేదా జ్ఞాన యోగానికి సంబంధించిన ఏదైనా నిర్దిష్ట గ్రంథం, విధానం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలనుకుంటే, మీరు ఏ గ్రంథాన్ని చదవాలనుకుంటున్నారు లేదా ఏ అంశంపై మీకు స్పష్టత కావాలో నాకు చెబితే దానికి అనుగుణంగా మీకు తగిన సమాచారం అందించగలను.